వినికిడి సైన్స్ గురించి మన పూర్వీకులు ఏనాడో గమనించారు. అందరికీ తెలియని విషయం ఏంటంటే చెవు అనేది పుట్టక ముందు నుంచే పనిచేస్తుంది. అభిమన్యుడు అంటే మనం అందరం విన్నాం, శ్రీకృష్ణుడు చెల్లెలికి పద్మవ్యూహం గురించి వివరిస్తూ ఉంటాడు. ఎక్కడ దాకా లోపలికి వెళ్ళడం వరకు మాత్రమే చెప్తాడని ప్రతి బయటికి రావడం చెప్పడు. కాబట్టి అభిమన్యుడు లోపలికి వెళ్ళగలుగుతాడు, బయటికి రాలేడు. అది విన్న కూడా అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు. అది వాస్తవ సత్యం కూడా. ప్రహ్లాదుడు అనేవాడు ఎప్పుడు విష్ణువు గురించి విన్నాడు? నారద మహర్షి ఆశ్రమంలో వాళ్ళ తల్లి హిరణ్యకశిపుడి భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నారదుడు ఆశ్రమంలో ఉంది. ఆశ్రమం ఉన్నప్పుడు నారదుడు ప్రతిరోజు కూడా తనకి విష్ణువు గురించి చెప్తూ ఉండేవాడు. అందుకని ప్రహ్లాదుడు పుట్టిన మరుక్షణం నుంచే కూడా విష్ణు భక్తుడయ్యాడు. పురాణ ఇతిహాసాల్లో దానికి వివరంగా క్లియర్గా వివరించారు. Hello everyone, welcome to Dr. Raidu Speech Hearing and Vertigo Center. We have one of our expected CG expert member, Dr. Yalarada Subbaraidu sir, with more than 1,000 implants in the past 9 years of experience. He have mentored over 22 centers to start their individualized, customized cochlear implant program with mentoring over 100 surgeons all over in the entire South, covering Andhra Pradesh, Telangana, Chhattisgarh, as well as in Maharashtra. Including an international place of Nepal, we have mentored many ENT surgeons to initiate the program of cochlear implantation from their own customized plans. So, sir, what is the main motive behind starting this Radhika Raidu Specialty Hospital? అంటే రాధికా రాయుడు చెవి ముగ్గొంతు హాస్పిటల్. రాధికా రాయుడు అంటే మా ఆవిడ గైనకాలజిస్ట్, నేను ఈఎన్టీ సర్జన్. ఈఎన్టీ సర్జన్గా మా లొకాలిటీలో ఉన్న ఈఎన్టీ ప్రాబ్లమ్స్ డీల్ చేయడం కోసం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా నాకు ఇయర్ కేసెస్ మీద, అటాలజీ మీద ప్యాషన్ ఉంది. ప్యాషన్ ఉన్నప్పుడు తొలి రోజుల్లో ఈ కాక్లియర్ ఇంప్లాంట్ స్టార్ట్ చేయడానికి చాలా కష్టంతో కూడిన వ్యవహారంలో ఉండేది. ఎంతో ప్రయత్నం చేసినా కూడా అప్పట్లో గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అంటే గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ కింద ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేయడం చాలా ఖరీదుతో కూడిన వ్యవహారం. అప్పట్లో 1.5 ఖర్చు అయ్యేది. అందుకని మొదలుపెట్టిన కొద్ది రోజులు చాలా దూరంగా ఉన్నాం ఈ ప్రోగ్రామ్కి. ఆ తర్వాత కొంతమంది మిత్రుల సహకారం వాళ్ళు చూసి ఇయర్ సర్జరీ చాలా బాగా చేస్తున్నారు కాబట్టి మీరు కాక్లియర్ ఇంప్లాంట్ చేస్తే బాగుంటుంది ఉద్దేశాన్ని బట్టి నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ లో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఇప్పటి వరకు దాన్ని ఎలా కవరప్ చేసుకుంటూ వస్తారు? జర్నీ విషయానికి వస్తే చాలా విషయాలు చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ నేర్చుకోవడం కోసం కూడా చాలా శ్రమ పడాల్సి వచ్చింది. కారణం ఏంటంటే అప్పుడు మన రాష్ట్రంలో ఒక్క సెంటర్లో మాత్రమే ఆపరేషన్స్ అవుతూ ఉండేవి. అక్కడ చూసే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉండేవి. బయటికి వెళ్ళి చేయాలంటే మానుకొని ఫెలోషిప్ చేయడం చాలా కష్టంతో కూడింది, శ్రమతో కూడిన వ్యవహారంగా ఉండేది. ఎక్కడ కూడా పూర్తిగా సరిగ్గా ట్రైన్ అవ్వడం అనేది స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్స్ తక్కువగా అవైలబుల్గా ఉన్నాయి. అందుకని మేము 2016లో మొదలుపెట్టాం. అంటే ముందుగా మొదలుపెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సాయి ద్వారా కొద్దిగా చారిటీ ఆర్గనైజేషన్ ద్వారా డబ్బులు సమకూర్చుకొని మొదలుపెట్టడం జరిగింది. అప్పుడు మెంటల్ సర్జన్స్ని మా సెంటర్కే పిలుచుకొని వాళ్ళ ద్వారా చేస్తూ అప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేసుకున్నాను. ఆ టైంలోనే చాలా కష్టంతో చాలా రకాల సర్జన్స్ని చూస్తూ కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. కొన్ని సర్జరీస్ అయితే కొంచెం ఏకలవ్యుడిలాగా చూసి మాత్రం నేర్చుకోగలిగాను. ఆ తర్వాత నేను చేయడం మొదలుపెట్టిన తర్వాత అందరికీ నేర్పడం మొదలుపెట్టాను. మెంటరింగ్ ఓవర్ 100 సర్జన్స్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. అది మీరు ఎట్లా అవుట్ ఆఫ్ ప్యాషన్ చేయడం స్టార్ట్ చేశారా సార్? లేకపోతే మీరు ఆ స్ట్రగుల్ అన్నది మీరు ఫేస్ చేశారు కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్ కి మీరు ఇవ్వాల్సిన ఒక పాజిటివ్ మోడ్ లో ఏమని కారణం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ కాక్లియర్ ఇంప్లాంట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ మాత్రమే రన్ చేస్తున్న స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్. వీటన్నిటికీ రాష్ట్రం మొత్తం మీద నుంచి ఒక చోటుకి రావాలంటే పిల్లలు రావటం, ముఖ్యంగా ఇంప్లాంట్ సర్జరీ కన్నా కూడా రిహాబిలిటేషన్ చాలా బ్యాక్ బోన్. రిహాబిలిటేషన్ కోసం వాళ్ళు కనీసం సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పాటు సెంటర్కి రావాల్సిన అవసరం ఉంటుంది. ఇవందరూ కూడా ఎక్కువగా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ అవటం వల్ల వాళ్ళు అన్నీ వదులుకొని ఆ సెంటర్లో ఉండి నేర్పించుకోవడం కష్టంతో కూడినప్పుడు నాకు అనిపించిన బాధతోటి ఇది అన్ని చోట్లకి వ్యాప్తి చెందాలి. అంటే పేషెంట్లకి బాగా అందుబాటులో వాళ్ళ స్వస్థలాలకు దగ్గరలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను కష్టపడి నేర్చుకొని ఆల్ ఓవర్ ఏపీ, అంటే నేను వచ్చిన తర్వాత గట్టిగా నేను గర్వం కూడా చెప్పుకోగలుగుతాను, నా తర్వాతే దాదాపు 18 సెంటర్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాక్లియర్ ఇంప్లాంట్స్ చేస్తున్నాయి. అందులో సగం పైగా కూడా నేను మెంటర్ చేసిన సెంటర్సే. నంబర్ చెప్పాలంటే 22 సెంటర్లో నేను మెంటర్ చేశాను 4 రాష్ట్రాల మధ్యలో. అందులో ఒకటి నేపాల్ కాక్లియర్ ఇంప్లాంట్ సెంటర్, ఇంటర్నేషనల్ సెంటర్లో కూడా మెంటర్గా చేశాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటంటే నేను చేయటం కాదు, వాళ్ళంతా చేసే ప్రయత్నమే చేసి వాళ్ళకి ఆ విధంగా తర్ఫీదు ఇవ్వడం అలవాటు చేసుకున్నాను. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇంట్రాప్ లో చాలా మంది ఏమంటారంటే కాక్లియర్ ఇంప్లాంటేషన్ నార్మల్ స్ట్రక్చర్ ఉన్న కాక్లియానే చూస్ చేసుకొని చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది నాకు తెలిసినంత వరకు అయితే.
సో మీ దగ్గర ఏంటంటే స్పెషాలిటీ అబ్నార్మల్ కాక్లియాస్ అండ్ సిస్టిక్ అని లేకపోతే ఇన్‌కంప్లీట్ పార్టిషన్స్ అంటూ మాంటనీ డిఫార్మిటీ అని అనడం గాని, అలాంటి డిఫరెంట్ కండిషన్స్ కూడా మీరు హ్యాండిల్ చేశారని విన్నాము. సో దాని గురించి మీ ఒపీనియన్ ఆర్ ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ ఏం చెప్పగలుగుతారు నెక్స్ట్ అంటే సాధారణంగా ఏమవుతుందంటే ఈ ఇంప్లాంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో ముందుగా మనకు నేర్చుకోవాల్సింది ముఖ్యంగా చెవి యొక్క నిర్మాణం అనాటమీ. యెస్. ప్రాపర్ అనాటమీ చక్కగా తెలిసి రేడియాలజీలో వాటి కాక్లియాని చూడడం సరిగ్గా నేర్చుకుంటే ఎలాంటి విషయమైనా కూడా ఆపరేషన్ అంత కష్టంతో కూడింది కాదు. ఆ విషయాలు చాలామంది కాక్లియా రొటేట్ అవుతుంది, రౌండ్ విండో కనపడలేదన్న విషయాలు వింటూ ఉంటాం. కానీ రేడియాలజీలో మనం కనపడిన రౌండ్ విండో సర్జికల్ టైంలో కనపడకపోవడం అంటూ ఉండదు. అంటే ద వే ఆఫ్ ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ ది రౌండ్ విండో దట్ ఈస్ ద కీ పాయింట్. ఆ విషయంలో కూడా నన్ను ఒకసారి పిలిచారు. మహారాష్ట్రలో ఒక ప్లేస్‌లో కాక్లియర్ ఇంప్లాంట్స్ 5 సర్జరీలు ఉన్నాయని రమ్మని చెప్పారు. 5 సర్జరీలు ఉన్నాయి కదా అని బయలుదేరబోయాను. బయలుదేరి ముందు రోజు చెప్పారు. అందులో 2 ఆపరేషన్స్ ఫెయిల్ అయినాయి. చేయలేకపోయారని. సహజంగానే కొద్దిగా నాకు టెన్షన్ అనిపించింది. కానీ అక్కడికెళ్ళిన తర్వాత కూడా ఒక బాబుకైతే 2 వైపులా ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు. ఒక బాబుకి ఒకవైపు ఫెయిల్ అయ్యారు. కానీ రెండిటిని ఎక్స్‌ప్లోర్ చేసేటప్పుడు అనటామికల్ ల్యాండ్ మార్క్స్‌ని ప్రాపర్‌గా ఫాలో అయితే రౌండ్ విండో తేలిగ్గానే ఉంది. అది ఎందుకంటే ఈ కంపెనీ వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు కదా! మనం చేసే సర్జికల్ స్కిల్స్ అవన్నీ కూడా చూసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి నా ప్రయాణంలో నేను నేర్చుకుంటూ ప్లస్ నేర్పడం వల్ల కూడా నేను ఇంకాస్త ఎక్కువ నేర్చుకుంటూ ఉండేవాడిని. జూనియర్స్ అందరికీ అంటే నేర్పే వాళ్ళు కూడా చిన్నవాళ్ళే కాదు. చిన్నపిల్ల 27 సంవత్సరాల వయసు నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్న సర్జన్‌కి కూడా కాక్లియర్ ఇంప్లాంట్ నేర్పించాను. ఆ క్రమంలో నాకు వాళ్ళు నేర్పే క్రమంలో కూడా నేను ఇంకాస్త ఎక్కువ నేర్చుకుంటూ ఉండేవాడిని. అందులో తేడాలు నాకు తేలిగ్గా అర్థమవుతూ ఉండేవి. ఆపరేషన్ చాలా సులువుగా చేస్తూ ఉండేవాడిని. ఓకే. సార్ మీరు రీహాబిలిటేషన్ అన్న ఒక వర్డ్ స్ట్రెస్ చేశారు కదా! చాలా మందికి దీనిపైన అవేర్‌నెస్సే లేదు ఫస్ట్ థింగ్ సొసైటీలో. సో వాళ్ళేమనుకుంటారంటే మా బాబుకి ఒక మిషన్ పెట్టాం, ఒక యంత్రం అన్నది అమర్చాము, మాటలొచ్చేస్తాయి అని అనుకుంటారు. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? మీరు చెప్పదలుచుకుంది ఏంటి సొసైటీకి దాని విషయంలో? అదే సహజంగా ఈ సైన్స్ వినికిడి జ్ఞానం అనేది మనిషికి అత్యంత ప్రధానం. మనకంతా నానుడు ఏంటి సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. నయనంతో పాటు శ్రవణం అత్యంత ప్రధానం. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ స్థాయికి చేరగలిగామంటే మనకున్న కమ్యూనికేషన్ ద్వారానే. ప్రపంచమంతా ఒక కుగ్రామంలా మారిందంటే కేవలం మనకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారానే. కమ్యూనికేషన్ అంటే నాలెడ్జి, జ్ఞానం అనేవి రెండూ కూడా వినికిడి ద్వారానే సాధ్యం. కంటి ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ కొంతవరకు మాత్రమే పరిమితమై ఉంటుంది. కానీ శ్రవణం ద్వారా అంటే చెవి ద్వారా చేరే వ్యవహారం ద్వారానే మనకి కాగ్నిటివ్ ఫంక్షన్స్, మెమరీ, ఇంటెలిజెన్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి సహజంగా ఉన్న అపోహ ఏంటి అందరికి కూడా ఒక మెషిన్ చెవిటి మెషిన్ లాగా పెట్టిన వెంటనే వినపడదనుకుంటాం. కానీ మాట్లాడటం, లాంగ్వేజ్ రెండోది నేర్చుకోవటం అనేవి 2 చాలా సంక్లిష్టంతో కూడినయి. ఆ! అందరికీ తెలియని విషయం ఏంటంటే చెవు అనేది పుట్టక ముందు నుంచే పనిచేస్తూ ఉంటుంది. తల్లి గర్భాశయస్సులో 4వ నెల నుంచి మాత్రమే చెవు పూర్తి స్థాయిలో వినికిడిని వింటూ ఉంటుంది. విన్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత శిశువు మనం దాన్ని నెమ్మదిగా నేర్పే ప్రక్రియ. సహజంగా నేచర్‌లో ఉండే వ్యవహారాలేంటి? అందరు ఇంటి చుట్టూ అందరూ మనం అమ్మా, నాన్నే కాకుండా అత్త, మామ, తాత, అమ్మోళ్ళు అందరూ కూడా పిల్లవాడిని పుట్టిన దగ్గర నుంచి పలకరిస్తూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటారు. అది స్టిమ్యులేషన్. ఆడిటరీ స్టిమ్యులేషన్ వల్ల బ్రెయిన్‌లో చాలా సంక్లిష్ట వ్యవస్థ ప్రేరేపితమై వాడు వింటూ ఉంటాడు. వింటూ ఉండేవాడికి మనం చేసే లాంగ్వేజ్ అది. మనం దాన్ని రిహాబిలిటేషన్ అంటాం. ఏందంటే మనం స్వయంగా నేర్చుకోవడం సాధారణంగా వచ్చేది. నేర్చుకోని వాడిని మనం తయారు చేయడం రిహాబిలిటేషన్ అంటాం. స్వయంగా నేచురల్‌గా జరిగే మెథడ్‌లో అందరం మాట్లాడుతూ ఉంటాం. మెదడుకి విషయం చేరుతూ ఉంటుంది. భాష అర్థం అవుతూ ఉంటుంది. మనం ఇక్కడ కూర్చున్నాం మనకు తెలుగే అర్థం అవుతుంది. అదే తమిళనాడు వెళ్ళామనుకోండి తమిళం అది కూడా భాషే మనకి అర్థం అవుతుందా? కానీ ఏంటంటే మనం ప్రీ ప్రోగ్రామ్ సరిగ్గా చేయలేదు కదా! అలా చైనా వెళ్ళాం మనకేమి అర్థం కాదు. వాళ్ళు మాట్లాడుకుంటారు భాషే. కానీ ఏంటంటే ఇక్కడ వినపడటం అనేది ఒక వ్యవహారం అయితే భాషా పరిజ్ఞానం అనేది మనం పక్కనున్న సరౌండింగ్ ద్వారా నేర్చుకుంటేనే ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏం విన్నానంటే సార్ నేను చాలా మంది ఏంటంటే కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనగానే పల్స్ ఎక్కువైపోతాయి లేకపోతే ఏదో సర్క్యూట్‌ల ఇష్యూ వస్తది. ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అవుతది అని అన్నది. సో అది ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అన్నది మీరు ఇప్పటివరకి లైక్ ఎక్స్‌పీరియన్స్ చేసారా? లేకపోతే దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? అండ్ పేరెంట్స్‌కి ఒకవేళ మనం చెప్పాలి అనుకుంటే నిజంగానే అలా ఇంప్లాంట్స్ ఫెయిల్యూర్ అనేది జరుగుతదా? అన్న అపోహ అన్నది ఆ పేరెంట్స్‌లో ఉంది. సో దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి సార్ యూజువల్‌గా? సాధారణంగా ఒక పిల్లవాడికి తల్లిదండ్రుల ముందు వినపడలేదన్న విషయం తెలుసుకోవడమే ఆలస్యం అవుతూ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పుట్టిన ప్రతి పిల్లవాడికి అంటే పాశ్చాత్య దేశాల్లో అయితే న్యూ బోర్న్ స్క్రీనింగ్ అంటాం. అది చేసి వాడికి వినపడుతున్నప్పుడు మాత్రమే వాడిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. మన దగ్గర ఇంకా ఆ వ్యవస్థ లేదు. ఇంట్లో మనం కనిపెట్టడం పిల్లల డాక్టర్లు గానీ, గైనకాలజిస్ట్‌లు గానీ, ఈఎన్‌టీ డాక్టర్లు గానీ ముందుగానే గమనించాలి పిల్లవాడిని. హియరింగ్ లేని వెంటనే ముందుగా స్క్రీన్ చేసి వారికి చెప్తే కూడా వాళ్ళు వెంటనే అంగీకరించరు. ఎందుకంటే పిల్లవాడు కొంత వయసు దాటితే కదా మాట్లాడడం మొదలుపెట్టేది.
అన్నప్పుడు ఒకసారి అంగీకారం కూడా చాలా తక్కువగా ఉంటుంది ప్రజల్లో. అందుకని ముందుగా వినికిడి దోషాన్ని నిర్ధారించాలి ఖచ్చితంగా. సో మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఎవరైనా అట్లా రిఫ్యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారా సార్ ఇంప్లాంట్ చెప్పినాక? ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు పల్లెటూరు వ్యవహారాలు ఏందంటే తాత, అమ్మమ్మలు కంట్రోల్ చేస్తుంటారు పిల్లల్ని కూడా. వాడికంతా బానే ఉంటది. నువ్వు లేట్‌గా మాట్లాడావు. మీ బాబాయ్ లేట్‌గా మాట్లాడాడు. మీ మేనత్త లేట్‌గా మాట్లాడింది. ఇవన్నీ కూడా ఏందంటే వ్యవహారంలో మేనరికాలు వచ్చే లోపాలు, ఈ కుటుంబ సంబంధాల వలన వాళ్ళు ఆలస్యం చేస్తూ ఉంటారు. కొన్ని డిలేస్ ఉంటాయి. రెగ్యులర్‌గా కూడా నార్మల్ స్పీచ్ డిలే ఉంటుంది. వాళ్ళందరిని కంపేర్ చేసుకొని రాలేదంటారు. ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ యుగంలో అయితే మాత్రం ఖచ్చితంగా 1 ఇయర్ లోపే పిల్లలు 2 వర్డ్స్ పదాలు కూడా పలకటం మొదలుపెడుతూ ఉంటారు. 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలకి సరైన అర్థంతో కూడిన వాక్యాలను ఉచ్చరిస్తూ ఉంటారు. కాబట్టి ఇది లేకపోతే ఖచ్చితంగా వాళ్ళలో డిలే ఉన్నట్టే లెక్క. డిలేకి కారణాలేంటి? వినికిడి దోషం ఉందా లేదా ముందు నిర్ధారించుకోవాలి. దానికి ఖచ్చితంగా నిర్ధారణ పరీక్షలున్నాయి. వాటిని మామూలు హియరింగ్ టెస్టే కాకుండా బెరా అని కొన్ని పరీక్షలు ఖచ్చితంగా నిర్ధారించి చెప్తాం. చెప్పిన తర్వాత మన పేషెంట్స్‌కి 2 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది కొద్దిగా ఖర్చుతో కూడిన వ్యవహారమే. నా దృష్టిలో అయితే మరీ పూర్‌గా ఉన్న పేషెంట్స్ చేసుకోకపోవడమే ఉత్తమం. కారణం ఎందుకంటే ఆపరేషన్ ఖర్చుతో కూడిన తర్వాత మెయింటెనెన్స్ వ్యవహారాలు కూడా ఉంటాయి. కానీ మీరు అడిగిన అడ్డుగా ప్రశ్నకి డివైస్ ఫెయిల్యూర్స్ అనేవి చాలా తక్కువ. చాలా మందికి అపోహలేంటంటే ఈ పిడుగు పడినప్పుడు కూడా మెషిన్ పాడైపోయిద్ది. షాక్ పడదన్న ఉద్దేశంతో ఉంటారు. అలాంటివి ఎప్పుడు కూడా జరగవు. ఇది కూడా ఒక మెషిన్. కానీ ఏంటంటే బయట పెట్టేదాన్ని మనం లోపలికి కొంచెం సొఫిస్టికేటెడ్‌గా తయారు చేసిన మెషిన్. బయట శబ్దాన్ని గ్రహించి మెదడుకి అందే రూపంలోగా మార్చి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మాత్రమే చేస్తుంది గానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా మంది తల పగలగొట్టి పెడతారంట కదా డాక్టర్ గారిని అడిగేవాళ్ళున్నారు. ఎటువంటి ఇబ్బంది కాదు. సాధారణంగా చెవి వెనక భాగంలో చిన్న ఆపరేషన్ ఇది. చక్కగా అయ్యే ఆపరేషను. దీంతో ఎటువంటి ఇబ్బందులు రావు. కానీ ఆపరేషన్ చేసిన తర్వాత మనం ఏం చేసాము? శబ్దాన్ని మెదడుకు చేరే ప్రక్రియ చేసాం అంతే. కానీ ఆ శబ్దం ఎటువంటిది? ఎలాంటిది? అన్న విషయాన్ని మొత్తం పూర్తిగా రీహాబిలిటేషన్ అంటే తర్ఫీదు ద్వారా మాత్రమే పిల్లవాడికి అర్థమయ్యేట్టు చేసి మరలా అప్పటినుంచి అంటే ఆపరేషన్ చేసినప్పుడు మాత్రమే పిల్లవాడు చెవితో పూర్తిగా పుట్టినట్టు. వాడికి ఎంత వయసైనా రానివ్వు. అంటే కొంత వయసు దాటిన తర్వాత ఇంప్రూవ్‌మెంట్స్ తక్కువగా ఉంటాయి గానీ, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆపరేషన్ చేశామనుకో, అప్పుడు 3 సంవత్సరాల పిల్లాడు కూడా అప్పుడే చెవి వినపడే చెవితో పుట్టినట్టు లెక్క. ఆ రోజు నుంచి కూడా పుట్టిన శిశువుకి 0 వయసు నుంచి ఏం చేస్తామో ఆ విధంగా మొత్తం అన్నీ చేసుకురావాలి. కాబట్టి అది ఇంట్లో వాళ్ళకి సాధ్యం కాదు కాబట్టి, దానికి తర్ఫీదు పొందిన స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అంటాం. వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇస్తూ, చూసుకుంటూ, నేర్పుకుంటూ వస్తూనే వాళ్ళు ఈ మిషన్ ద్వారా వచ్చే శబ్దాన్ని అందుకొని సాధారణ పిల్లల్లాగే మాట్లాడగలుగుతారు, వినగలుగుతారు. సాధారణ పిల్లగా ఎదగలిగే అవకాశం ఉంటుంది. పుట్టక ముందు పిల్లల్లో గనుక ఇలాంటి ప్రాబ్లమ్ అనేది మనం డిటెక్ట్ చేయడానికి ఏమైనా ఉంటుందా సార్? లైక్ ఎట్లా మీరు తెలుసుకుంటారు? అదే. ఇది వినికిడి సైన్స్ గురించి మన పూర్వీకులు ఏనాడో గమనించారు. అంటే ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పాను కదా! పిల్లవాడి తల్లి గర్భంలోనే 4గో నెల నుంచే వింటూ ఉంటాడని. మనం ముందు పురాతన కాలంలోకెళ్తే అంటే మన ఈ పురాణ ఇతిహాసాల్లో దాన్ని వివరంగా క్లియర్‌గా వివరించారు. ప్రహ్లాదుడు అనేవాడు ఎప్పుడు విష్ణువు గురించి విన్నాడు? నారద ముని మహర్షి ఆశ్రమంలో వాళ్ళ తల్లి హిరణ్యకశిపుడి భార్య ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నారదుడు ఆశ్రమంలో ఉంది. ఆశ్రమంలో ఉన్నప్పుడు నారదుడు ప్రతిరోజు కూడా తనకి విష్ణువు గురించి చెప్తూ ఉండేవాడు. అందుకని ప్రహ్లాదుడు పుట్టిన మరుక్షణం నుంచే కూడా విష్ణువు గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాడు కాబట్టి విష్ణు భక్తుడయ్యాడు. అలాంటి విషయం ఇంకోటి కూడా ఉంది. మహాభారతంలో అభిమన్యుడు అంటే మనం అందరం విన్నాం. శ్రీకృష్ణుడు చెల్లెలికి చెప్పేటప్పుడు పద్మవ్యూహం గురించి వివరిస్తూ ఉంటాడు. ఎక్కడి దాకా లోపలికి వెళ్ళడం వరకు మాత్రమే చెప్తాడని ప్రతీతి. బయటికి రావడం చెప్పడు. కాబట్టి అభిమన్యుడు లోపలికి వెళ్ళగలుగుతాడు, బయటికి రాలేడు. అది విన్న కూడా అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే. అది వాస్తవ సత్యం కూడా. సైన్స్ కూడా ఇప్పుడు ధృవీకరిస్తుంది ఏంటంటే 4వ నెల నుంచే పనిచేస్తూ పూర్తిగా వినటం నేర్చుకుంటూ ఉంటుంది. కాబట్టి అప్పటి నుంచే మనం పిల్లాడిని స్టిమ్యులేట్ చేయాలి. తల్లి గర్భంలో తల్లి యొక్క హృదయ స్పందనలు, జీర్ణకోశ వ్యవస్థ జరిగే శబ్దాలన్నీ కూడా వింటూ ఉంటాడు. కాబట్టే వాళ్ళతో గర్భస్థ టైంలో ఉన్నప్పుడు ఆమెని ఆనందంగా ఉంచాలి. ఆనందంతో ఉంచడంతో పాటు చక్కగా ఉపయోగపడే మాటలు, పాటలు, వ్యవహారాలే నడపాలి తప్పితే ప్రెజెంట్ సినిమాల జనరేషన్‌లో ఏమవుతున్నాయి అన్నీ కూడా ఈ హర్రర్ మూవీస్ చూడడం వల్ల పిల్లలు కూడా హర్రర్‌గా తయారవుతున్నారు. నిజం సార్ అది. సో మన దగ్గర సర్వీసెస్ మన హాస్పిటల్‌లో ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ప్రెజెంట్? ఇది రాధికా రాయుడు స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ రాయుడు ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీస్ కింద మనం రొటీన్‌గా జరిగే ఈఎన్టీ అండ్ తల, మెడ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చేస్తూ ముఖ్యంగా దీంట్లో వీటన్నిటిలో కల్లా మనం అతి బాగా చేయగలిగేది ఏంటంటే శ్రవణానికి సంబంధించింది అటాలజీ అంటాం. అటాలజీ నా ప్యాషన్. కాబట్టి చెవికి సంబంధించిన సమస్యలు పుట్టిన పిల్లవాడి నుంచి ముదుసలి వరకు కూడా అందరికీ ఆల్ ద ఏజెస్, ఆల్ ద రేంజెస్. కాబట్టి వీటికి కావాల్సిన పరీక్షలతో సహా పరిష్కార మార్గాలున్నాయి. పరీక్షలు చేసి పరిష్కార మార్గాలతో పాటు వాటికి సంబంధించిన శస్త్రచికిత్సలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా స్థాయి సరిపోని అంటే సరిపడే విధంగా కూడా మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా అన్నీ ఉన్నాయి. ఎందుకంటే నేను చాలా హాస్పిటల్స్‌లో మెంటల్ సర్జన్‌గా వెళ్ళాను. పేర్లు యశోద, మెడికవర్, రావుస్,
లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా నేను మెంటల్ సర్జన్గా వెళ్ళి కాక్లియర్ ఇంప్లాంట్ చేశాను. అక్కడ ఎక్విప్మెంట్ మనకి మన దగ్గర ఏంటంటే చాలా తేలిగ్గా, చాలా సులువుగా, త్వరితగతిన కూడా డయాగ్నోసిస్ అనేది మనకు తొందరగా ఉంది. చెవికి సంబంధించిన, వినికిడికి సంబంధించినవి కానీ, కళ్ళు తిరగడానికి సంబంధించిన వెస్టిబులర్ టెస్ట్‌లో కానీ, అలాగే పిల్లలకు సంబంధించిన స్పీచ్ థెరపీ రిహాబిలిటేషన్ కూడా మొత్తం సంపూర్ణంగా చెవికి సంబంధించిన చికిత్స అందించగలిగే స్థాయిలో ఉన్నాం. దట్స్ గ్రేట్ సార్. అసలు ఒక్క దగ్గర అన్ని సర్వీసెస్ రావడం అన్నది ఇప్పటివరకు అన్ని హాస్పిటల్స్‌లో లేవు అది. టాప్ మోస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లోనే అలాంటి సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. అది గ్రేట్ యాక్చువల్లీ చెప్పాలంటే. అట్లాంటి సర్వీస్ గుంటూరులో దొరకడం అన్నది నిజంగా గుంటూరు ప్రజలకు అదృష్టం అని చెప్పొచ్చు. నియర్ బై ఉన్న వాళ్ళకి కూడా అలాంటి సర్వీసెస్ వాళ్ళు వినియోగించుకోవడం అన్నది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సో, ఇలాంటి ఇంకా రిలేటెడ్‌గా ఉన్న ప్రాబ్లమ్స్ గూడా మీకు రిఫరల్స్ బేస్‌గా గవర్నమెంట్‌కి బాగా సపోర్ట్ చేస్తుంటారు. సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ త్రూ మీ సర్జరీస్ చేస్తుంటారు అనేది మేము విన్నాము. సో, అది ఎలా సార్? మీరు కంప్లీట్ గవర్నమెంట్ ఫండ్స్ మీదనే అంటే డిపెండ్ మన దగ్గర ముఖ్యంగా అంటే మనకి 4 రకాలుగా మనం ఈ పిల్లలందరికీ సహాయం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా అతి పెద్ద వ్యవహారం ఏంటంటే, అంటే దేశంలోనే మన రాష్ట్రం ప్రధానంగా మొదటిసారిగా చేస్తూ ఉంది. ఒక సెపరేట్ ప్రోగ్రామ్ ఎన్టీఆర్ వైద్య సేవలో కాక్లియర్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్ ఓకే. 5 సంవత్సరాల లోపు పిల్లలకి పూర్తిగా ఉచితంగా జరుగుతుంది. ఓకే. అందులో 3 సంవత్సరాల పిల్లలకైతే 2 చెవులకి ఉచితంగా అవుతుంది. 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలలోపు ఒక చెవికి మాత్రమే దొరుకుతుంది. సో, ఈ 2 చెవులకన్నది సైమల్టేనియస్‌గా ఒకేసారి చేస్తారా? లేకపోతే వన్ బై వన్ చేస్తారా? సీక్వెన్షియల్ కాదమ్మా. గవర్నమెంట్‌లో పర్మిషన్ అయితే సైమల్టేనియస్ ఒకేసారి చేయాలి. ఓకే. అలాగే మన హాస్పిటల్‌లో ఆ ప్రోగ్రామ్ ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారంతో అడిప్ స్కీమ్ ఉంది. ఓకే. దాని ద్వారా ఆపరేషన్లు చేస్తూ ఉంటాం 5 సంవత్సరాల పిల్లలకి. ఇవి కాకుండా మనం అనుకున్నాం కదా, అనటామికల్ అబ్నార్మాలిటీస్, అవును. కొన్ని రకాల కండిషన్స్ ఈ స్కీమ్స్‌లో ఫిట్ అవ్వవు. అవును. వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆల్మోస్ట్ ఆల్ చేస్తూ ఉంటాం. అలాగే సో, మన వాళ్ళకి సెపరేట్ ఫండింగ్ ఉంటుందా సార్? సెపరేట్ ఫండింగ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సెపరేట్‌గా చేస్తుంటాం. అందులో ఈ మధ్య కాలంలో పోయిన నెలలో అయితే 2, 3 నెలల క్రితం చాలా మంది పెద్ద పిల్లలకి ఆల్పోర్ట్ సిండ్రోమ్ అంటే కిడ్నీ ఫెయిల్ అయ్యి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌కి, కళ్ళు చూపు పూర్తిగా కోల్పోయిన వాళ్ళకి, క్రమేపీ హియరింగ్ అండ్ విజన్ కోల్పోయిన వాళ్ళకి, పెద్ద అమ్మాయికి, పెద్దవాళ్ళకి కూడా, అలాగే యాక్సిడెంట్ అయిన 54 ఏళ్ల వాళ్ళకి కూడా సర్జరీలు సో, చేస్తాం. కంప్లీట్ ఫండింగ్ కంప్లీట్ సెల్ఫ్ ఫండింగ్ ఉంటుంది. ముఖ్యమైన సహాయ నిధి ద్వారా కొంత డబ్బులు వస్తాయి. వాళ్ళు కొంత పెట్టుబడి. ఇవే కాకుండా ఎన్‌జీఓస్ ఉన్నాయి. ఓకే. మనకు కొన్ని ఎన్‌జీఓస్‌తో కూడా వాటి సహకారం కూడా ఆపరేషన్లు ఉచితంగా చేస్తూ ఉన్నాం. సో, వీళ్ళకి రీహాబిలిటేషన్ కవరేజ్ ఉంటుందా సార్? ఉండదా యూజువల్‌గా? యూజువల్‌గా ఏంటంటే ముఖ్యంగా 2 ప్రోగ్రామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ అడిప్పను, ఎన్టీఆర్ వైద్య సేవ ప్రోగ్రామ్స్ రెండిట్లో 2 సంవత్సరాల వరకు రీహాబిలిటేషన్ ఫ్రీగానే జరుగుతుంది. ఓకే. స్పీచ్ థెరపీ కూడా. ముఖ్యమైన సహాయ నిధి గాని, ఇక సెల్ఫ్ ఫండింగ్ వాళ్ళు సెల్ఫ్‌గా పెట్టుకోవాల్సిందే తప్పితే, మనం కూడా ఏందంటే సాధ్యమైనంత తక్కువ వ్యవహారం. అంటే పేషెంట్స్‌కి ఆపరేషన్ చేయడమే కాకుండా రీహాబిలిటేషన్ ముఖ్యం కాబట్టి వీలైనంత తక్కువ ప్యాకేజీలు. బయటతో పోలిస్తే గనక చాలా తక్కువ ఖరీదులోనే ఇవి పూర్తయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. Okay, okay, sir. That's great to have you here. And thank you so much for your time and valuable information for us. థాంక్ యూ. అండ్ వి లుక్ ఫార్వర్డ్ ఇలాంటి ప్రాబ్లం ఎవరికున్నా కూడా మేము మీ యొక్క సహాయం మీ దగ్గర నుంచి ఎక్స్పర్ట్ కమిటీ నుంచి మీ యొక్క డెసిషన్స్ తీసుకోవడము అండ్ మీ యొక్క కన్సల్టేషన్ ద్వారా ఎన్నో ఇన్ఫర్మేషన్స్ ఇంకా తెలియనివి తెలుసుకోవడం అన్నది మేము అందరికీ సర్వీస్ దొరకాలి అని అనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. థాంక్ యూ.